అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాను. అయితే ఇవాల్టి నా ప్రశ్న, ఐహికపరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా ఉంటాయి కదా. అంటే ఇహలోకంలో, అంటే ఇక్కడ మనకి రకరకాల కోరికలు ఉంటాయి. ఇల్లు కావాలనో, పెళ్ళి అవ్వాలనో, పిల్లలు కావాలనో, ఇట్లా ఐహికం ఏదైనా కానీ, సంపద కావాలనో, ఇవన్నీ తీరటం కోసం కూడా లలితా సహస్రనామాన్ని ఆశ్రయించవచ్చు అని వింటూ ఉంటాం. అయితే అమ్మవారిని ఎలా ప్రార్థించాలి ఐహిక సుఖాల కోసం? అమ్మవారి సాధన చేసేటప్పుడు ముఖ్యంగా సాధకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ పరీక్షలు అధికంగా ఉంటాయి. పరీక్ష ఉంటుందా? గ్యారంటీగా ఉంటుంది. ఎటువంటి పరీక్షలు? మాయలో పడేస్తుంది తల్లి. ఆ మాయలో కనుక మనం పడ్డామంటే తాత్కాలికమైన ప్రయోజనాలను పొందుతాం, కానీ పారమార్థికమైన ప్రయోజనాలను మనం పొందలేము. తాత్కాలికంగా మీరు ఒకసారి చదవంగానే, లేకపోతే కొంతకాలం సాధన చేయంగానే ఆవిడ మీరు అనుకున్నవన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇచ్చినప్పుడు దాని మాయలో పడ్డామంటే మనం ముందు ఇవ్వడానికి ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది. ఎట్లా అయితే ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాడు. ఒరే నాయన, అవసరానికి దాచిపెట్టుకో, అవసరమైనప్పుడు ఖర్చు పెట్టని మీరు 100 రూపాయలు ఇచ్చారు. వాడు సాయంత్రానికి ఖర్చు చేశాడు అనుకోండి, మీరు మళ్ళీ ఇస్తారా? అవును, ఆలోచిస్తాను. వృధా ఖర్చు చేసేస్తున్నాడు కదా. అదే వాడు దాచిపెట్టాడు అనుకోండి, మళ్ళీ ఇంకో 100 ఇస్తారు. అదే వాడు దాన్ని సద్వినియోగపరిచాడు అనుకోండి, ఇంకో 100 ఇస్తారు. కరెక్ట్. ఆ రకంగా అమ్మవారి పరీక్షలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మవారి సాధకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి ఐహికపరమైన వాంఛలు, లక్ష్యాలు, కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇవి కాకుండా కొంత మన వాక్శుద్ధి వల్ల లభించిన వాక్సిద్ధి వలన కొంత మనం ఏదో అన్నదా మనం అనంగానే ఇలా జరగటం, లేకపోతే ఇంకేదో మనం అన్నది నిజమవటం, ఇంకేదో అయ్యా మీరు చెప్పారండి, చెప్పింది మాకు జరిగింది అనడం, ఈ మాయలో పడితే నేనే గ్రేట్, నేనే మోనార్కన్ అనే ఫీలింగ్ సాధకుడికి వచ్చేస్తుంది. ఆ మాయ కూడా సృష్టిస్తుంది అమ్మవారే సృష్టిస్తుంది. వీడు ఎంతవరకు, ఎందుకంటే బంగారానికి పుటం పెట్టి అగ్నిలో కాలిస్తేనే దానికి మెరుగు వస్తుంది. ఆ కాల్చే ప్రక్రియలో ఆవిడ అనేక రకాల పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఆ మాయలో పడకూడదు. ఎలా తమాయించుకోవాలి? ఇదే మాయ, అమ్మవారు చేస్తున్నటువంటి ఒక చిన్న కిటుకు అని ఎలా? కిటుకు అంటే ఆవిడ పాదాలను పట్టుకోవాలి. తమాయించుకోవడం ఎలా అనేది ఆవిడ పాదాలని ఆశ్రయించాలి. అమ్మా, నాకేమీ తెలియదు, నాదేమీ లేదు, అంతా నీదే, సర్వం నీవే, నువ్విచ్చే ఐహికపరమైన అనుగ్రహాలు నా సాధనకి ఆటంకం లేని విధంగా ఇవ్వాలి. నాకు కావాల్సింది నీ సాధన తప్ప ఈ సుఖాలు కాదు. ఈ సుఖాలు నేను సంసారిక జీవితంలో ఉన్నాను కాబట్టి, భార్యాబిడ్డల్ని పోషించుకోవాలి కాబట్టి ఇవి కావాలి. కానీ వీటి మాయలో పడి నేను కొట్టుకుపోయేటట్టుగా నన్ను కొట్టుకుపోకుండా అనుగ్రహించు తల్లి, కొట్టుకుపోని విధంగా నా బుద్ధిని ప్రచోదనం చెయ్యి అని ఆవిడ పాదాలని ఆశ్రయించాలి. నాకు కల్మషం తెలీదు, నేను తెలియని తనంతో నేను ఒకవేళ మాయలో పడినా మళ్ళీ నన్ను బయటకు లాగే బాధ్యత నీదే తల్లి, నువ్వే అనుగ్రహించాలి. ఏమీ తెలియని అమాయకుణ్ణి. ఎందుకంటే నాకు కావాల్సింది ఈ ఐహిక సుఖాలు కాదు. ఈ ఐహిక సుఖాలు తాత్కాలికంగా సంసార జీవనయానంలో ఉన్నాను కాబట్టి కావాలి కాబట్టి, కానీ నాకు అంత్యాన కావాల్సింది మోక్షం కాబట్టి, నీ సాయుధ్యం కాబట్టి, నిన్ను చేరుకునేందుకు నేను చేసే సాధనలో ప్రయత్నం లోపం లేకుండా, నా సాధనకి ఆటంకం రాకుండా నాకు మిగతావన్నీ ప్రసాదించు తల్లి అని ప్రతిరోజు మనస్ఫూర్తిగా ఆవిడ పాదాలను పట్టుకొని ఆశ్రయిస్తే ఆవిడే చెప్తుంది, ఒరే ఈ మాయలో పడకు, ఈ జాగ్రత్త వెళ్ళు, ఈ దారిలో వెళ్ళి, ఈ దారిలో వెళ్ళి, ఆవిడే దారి చూపిస్తుంది. చేయి పట్టుకుని, చిన్న పిల్లల్ని చేపట్టుకుని నడిపినట్టు నడిపిస్తుంది అమ్మవారు అని చెప్పుకోవచ్చు. అద్భుతం. మరి సాధన అని చెప్తున్నారు, సాధనకి సంపదకి ఏమైనా సంబంధం ఉందా అండి? తప్పకుండా ఉంటుందమ్మా. మనకి కలిగే సంపద మన సాధనకు ఉపయోగపడాలి తప్ప మన సాధనకి ఆటంకం అవ్వకూడదు.
అమ్మవారు సంపద ఆవిడ చేతుల్లో ఉన్న సంపదని ఇవ్వడం ఆవిడకి పెద్ద సమస్య కాదు. విశేషమే కాదు. ఏంటి ఆవిడ జస్ట్ అట్లా చెయ్యి విదిల్చిందంటే నువ్వు కుబేరుడు అయిపోతావు. ఆ లభించే సంపద మాయలో పడి మనం అమ్మవారి పాదాలను వదిలేసి ఆ మాయలో పడి ఆ పనుల్లో మనం బిజీగా తిరుగుతూ ఉండి సాధనకు ఆటంకం ఏర్పడితే అది మన అంతిమ లక్ష్యానికి విఘాతం ఏర్పడుతుంది. కనుక సంపద ఎప్పుడూ కూడా సాధనకు ఉపయోగపడాలి. అంటే నీకు సంపద వచ్చింది, దాంతో నీ సాధనకు ఇంకా కావాల్సిన యజ్ఞయాగాదులు కనుకోండి, దాన ధర్మాలు కనుకోండి, పూజా పునస్కారాలు కనుకోండి, ఇంకా ఈ సాధనకి ఉపయోగపడే విధంగా సంపద ఉండాలి తప్ప మన సాధనకి ఆటంకం ఏర్పడే విధంగా సంపద ఉండకూడదు. ఒకవేళ ఈ సాధన చేస్తున్నాం, సంపదన పెరిగింది అని అంటే మళ్ళీ ఆ సాధనకి విఘాతం కలగకుండా ఆ సంపదను వినియోగించుకోవాలి. ఈ సాధనకి ఆ సంపదను కూడా ఒక పనిముట్టులాగా ఉపయోగించుకొని ఇంకాస్త సమయాన్ని వెచ్చించి ఇంకా శ్రద్ధగా, ఇప్పుడు మనకి ఏవో వ్యాకులతలు ఉన్నాయి, ఈ నెల అయ్యేసరికి ఈ ఖర్చులు డబ్బులు కావాలి, లేకపోతే ఈ అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ తీరాలనే మానసికమైన వ్యధతో చేసేటప్పుడు సాధన ఒక రకం. ఇవన్నీ అమ్మవారు తీరుస్తోంది అన్నప్పుడు నువ్వు ఇంకా పరిపూర్ణంగా ఆవిడ సేవకు అంకితం అవ్వాలి. ఎందుకంటే నీకు ఏ టెన్షన్ లేకుండా ఏ బాధ లేకుండా అన్ని ఆవిడ సమకూర్చి పెడుతోంది. ఇక్కడ కూడా మనం మరోమారు ప్రాతస్మరణీయులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. వారు ఉన్న రోజున అమ్మవారికి నైవేద్యం పెట్టారు, పరవాన్నం చేసి పెట్టారు, పులిహార చేసి పెట్టారు, ఏం చేయమంటే వాళ్ళ ఆవిడ అవి చేశారు, పెట్టారు. లేని రోజు మంచినీళ్ళే నైవేద్యంగా పెట్టారు. నాకు ఇదే లేని పరిస్థితి కూడా వచ్చిందా? చెప్పాను కదా అమ్మవారు అన్ని రకాలుగా పరీక్షిస్తుంది అని. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు చూద్దాం అని ఆవిడ లీలామానుష వేషధారి ఆవిడ కాబట్టి ఆవిడ పరీక్షిస్తుంది. ఏం చేస్తాడు, నువ్వు ఏది ఇస్తే అదే. మంచినీళ్ళు నేను మంచినీళ్ళే తాగాను, నీకు అదే పెడుతున్నాను. బట్ నా మనసు నీ పాదాల దగ్గరే ఉంది. అదే అనబోతున్నా. అటువంటి పరిస్థితుల్లో కూడా వదిలేయలేదు అమ్మవారిని, అందుకే తీసుకెళ్ళింది చితి నుంచి. అదే వారే మరి ప్రాతస్మరణి పొద్దున్నే లేవగానే మనం అలాంటి వాళ్ళనే తలుచుకోవాలి. అలాంటి సాధనే మనకి మార్గదర్శకత్వం వహిస్తుంది. చిన్న పూజ చేసేసి మాకేమీ ఫలితం లేదు, పూజ లేదు, ఏం లేదని దేవుణ్ణి తిట్టా, లేకపోతే ఈ పూజని చెప్పిన మీలాంటి వాళ్ళని తిట్టా, ఇదే పని. అరే మనకి దానికి యోగ్యత ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవీ నవరాత్రులు వచ్చాయంటే రోజు షట్కాలాల్లో పూజ, 6 యామాల్లో పూజ, నిరంతరం జపస్మరణాలు, శ్రీచక్రార్చనలు, సువాసిని పూజలు, బాల పూజలు, ఎంతో ఖర్చుతో కూడుకున్న ద్రవ్యంతో కూడుకున్న శరన్నవరాత్రులు వైభోగంగా జరగాలి. తెల్లారులేస్తే నవరాత్రులు మొదలవుతున్నాయి. అమావాస్య రోజు కూడా ఈయన ఏ ప్రయత్నం లేకుండా అలా నిమ్మకు నేరెత్తినట్టుంటే ఆవిడ ఆందోళన పడింది భార్య. ఏమిటి మీరు తెల్లారులేస్తే నవరాత్రులు మొదలవుతున్నాయి, మీరు నైవేద్యాలు వండమంటే నేను ఎక్కడి నుంచి వండను, ఏమీ లేనిదే ఏం చేస్తాం, ఎక్కడి నుంచి తీసుకురావాలి, మీరు ఏదో ప్రయత్నం చేయాలి కదా, ఎవరినన్ను అడగాలి, అన్నీ ఆవిడే చూసుకుంటుంది. ఆవిడిస్తే చేద్దాం, లేకపోతే లేదు. మనం ఆ సేవలోనే ఉన్నాం కదా, మనం ఆ పనిలోనే ఉన్నాం. ఆవిడిస్తే మనం ఏమన్నా లోభిస్తామా? లోభించం కదా. అన్నీ ఆవిడే చూస్తుంది, మనం ఎందుకు కంగారు పడాలి? మన మనసుని మనం చాంచల్యం లేకుండా, ఇతరత్ర ఆందోళన లేకుండా మనం ఆవిడ సేవలో నిమగ్నం అవుదాం. తప్పకుండా అన్నీ ఆవిడే ఇస్తుంది అన్న ఆయన అచంచలమైన విశ్వాసం. తెల్లవారితే ఆశ్వీజమాసం పాడ్యమి వస్తుంది. అమావాస్య అర్ధరాత్రి పూట లారీడుతూ సామాన్లు, ఉప్పులు, పప్పులు, బియ్యాలు, నెయ్యి, సమస్త సామాగ్రి లారీలతో తీసుకొచ్చి ఇంటి ముందు పోసేసి వెళ్ళిపోయారు. ఎవరు పోసారో తెలియదు, ఎవరు ఇచ్చారో తెలియదు, ఎవరు చేశారో తెలియదు. ఇప్పుడే ఈ కలియుగంలోనే ఎన్నో ఏళ్ళు కూడా అయిపోలేదు. ఎన్నేళ్ళు అయి ఉంటుందండి జరిగి? సుమారుగా 50-60 ఏళ్ళు అంతే. దేవుడు లేడు అనేవాడికి ఏమిటి ఇంకా సమాధానం చెప్పేది? అద్భుతం. వెళ్తే పొద్దున్న లేచి చూస్తే అన్నీ ఉన్నాయి, అంగరంగ వైభవంగా అన్నీ చేశారు ఆయన. ఇక్కడ ఆ మహానుభావుడి యొక్క గొప్పదనం చెప్పుకోవాలంటే, విజయదశమి అయిపోయింది. విజయదశమి అయిపోయిన తర్వాత ఇంకా సామాగ్రి
ఓ 2-3 నెలలకు సరిపడా వాళ్ళ ఇంట్లో స్టాక్ ఉన్నాయి. ఆవిడంది నిశ్చింత అండి, అమ్మవారు ప్రసాదించింది, మనం ఒక నెల 2-3 నెలల వరకు ఏం వెతుక్కోక్కర్లేదు, అన్నీ పుష్కలంగా ఉన్నాయనంటే కుదరదు. ఆవిడ నవరాత్రులకు ఇచ్చింది, నవరాత్రులకు అయిపోవాల్సిందే అని విజయదశమి రోజు మొత్తం అంతా వంట చేయించి సంతర్పణ చేయించారు. అమ్మ బాబోయ్, అలాంటి వాడికే కదా ఇస్తుంది అమ్మవారు. ఏమి ఆవిడ కార్యక్రమం శరన్నవరాత్రులను జరిపించుకోవడానికి ఆవిడ ప్రసాదించింది అంతే. ఆ శరన్నవరాత్రులకు అయిపోవాల్సింది. రేపటి సంగతి నీది నాది ఆవిడది, ఉంటే తిందాం లేదా పడుకుందాం అని విజయదశమి రోజు సంతర్పణ చేసి ఊరందరికీ ప్రసాదాలు పెట్టేశారు. అలాంటి మహానుభావులు అలాంటి తత్వాన్ని అవలంబిస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ సందర్భంగా వారి సతీమణి గారికి కూడా నిజంగా నమస్కారం తెలియజేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాం, ఆశ్చర్యపోతున్నారు మగవాళ్ళు. ఎక్కడికో ట్రిప్ కని తీసుకెళ్ళి పాపం తిరిగి రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇవి కదా తెలుసుకునే ఆదర్శంగా మనం జీవించాలి. భర్త ఏం చెప్తే అదే. వాళ్ళ కాలంలో ఇవి లేవులేండి, వినుంటే వాళ్ళు ఆ రోజే గుండె ఠా అని. అంతే, ఈ కాలంలో కూడా అవి వస్తాయి మనం గనక తెలుసుకుంటే. ఒక డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టే కదా మనం కూడా చేద్దాము అని ఏదో ఒకటి ఇన్స్పైర్ అవుతున్నాం. ఎంతసేపు పాశ్చాత్య పోకడలతోనే బ్రతుకుతూ ఉంటే జీవితాలు కూడా అదే అంధకారంలోకే వెళ్తున్నాయి. నిజంగా చాలా చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఆవిడ మహాసాధ్విగానే ఖచ్చితంగా చెప్పాలి. వారి గురించి అలాగే ఆయన గురించి కూడా తెలుసుకోవడం అనేది ఈ సందర్భంగా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. మరి ఆ 2 శ్లోకాలని కూడా నేర్పిస్తారా? తప్పకుండా అమ్మా. అరుణారుణ కౌస్తుంభవస్త్ర భాస్వత్ కటీతటి రత్న కింకిణికా రమ్య రసనా దామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్య బకుటాకార జానుద్వయ విరాజిత. తదుపరి శ్లోకం ఇదే. అరుణారుణ కౌస్తుంభవస్త్ర భాస్వత్ కటీతటి రత్న కింకిణికా రమ్య రసనా దామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. అద్భుతం అండి, చాలా చక్కటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవటం. భాగ్యంగా కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా చాలా చాలా కృతజ్ఞతలు. అమ్మవారి అనుగ్రహం మీ పట్ల ఎప్పటికే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరి పట్ల ఉండాలి. ఇంత శ్రమ కోర్చి చెప్తూ ఉన్నారు అంటే ఆసక్తి, అమ్మవారి గురించి తెలియజేయాలి అనే మీ ఆసక్తి అమ్మవారి అనుగ్రహం కింద మారాలి. అనుగ్రహం అంతే, ఖచ్చితంగా. ఆవిడ పాద ధూళిలో ఉన్న ఒక చిన్న రేణువులు. అద్భుతం అండి, చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. శ్రీమాత్రే నమః.